దేవుని పరిశుద్ధ నామములు అందరికి కూడా ప్రైజ్ ది లార్డ్, షలోమ్, మరణాత. బాగున్నారు అందరూ కూడా? చక్కగా మీరందరూ కూడా క్రీస్తు స్వరం అనే ఆధ్యాత్మిక వర్తమానాల ద్వారా మీరందరూ కూడా అభివృద్ధి పొందుతున్నారు, ఎదుగుతున్నారు. దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుడు మీ అందరినీ కూడా బలపరచును గాక, ప్రభు మీ అందరినీ కూడా దీవించును గాక. ఈ సమయంలో కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. అందరూ కూడా కండ్లు మూసుకునండి, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రేమగల మా పరిశుద్ధులైన పరమ తండ్రి, మా దేవా నీకే వందనాలు. యేసయ్యా, ఇప్పుడు ఏదైతే నీ మాటలు మరొక్కసారి మేమందరము కూడా ధ్యానించబోతున్నామో, నీవు బోధకుడే అందరూ కూడా బోధించండి ప్రభా. మా దృష్టి అంతా కూడా నీ వాక్యము పట్లే ఉండేలాగా కృప దయచేయండి. వాక్యం వినేటప్పుడు ఎటువంటి శోధన కానీ ఎటువంటి పరిస్థితులు కానీ రాకుండా చక్కగా ఒక దృష్టితో వాక్యం ఆలకించే కృపను మా అందరూ కూడా అనుగ్రహింపజేయమని, తెలియని మర్మాలు ఇప్పుడు ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యంలోకి వెళ్ళిపోదాం. బైబిల్స్ అందరూ కూడా తెరవండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 5వ వాక్యము చదువుకుందాం. నిర్గమాకాండం, ఎక్సోడస్ చాప్టర్ 20 verse 5. ఏలే అనగా నీ దేవుడిని యెహోవానగు నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుము. దేవుడి మాటతో మనందరితో కూడా మాట్లాడిన గాక. నిర్గమకాండం 20వ అధ్యాయము 5వ వాక్యము చూసినట్లయితే, మోషే నియమించిన ధర్మశాస్త్రములో ఉన్న పదాజ్ఞల్లో 2వ ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, పూజింపకూడదు అన్న మాట ఇక్కడ స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఎవరైతే వేరొక దేవుని పూజిస్తారో, ఎవరైతే వేరొక వాటిపైన దృష్టి వెళ్ళిపోతుందో 2-3 తరాల వరకు దేవుని యొక్క ఉగ్రత వాళ్ళపై ఉంటుందని చెప్పి లేఖనము స్పష్టీకరణ చేస్తూ ఉన్నాయి. ఈ వచనము చదివిన తర్వాత, ఈ వచనం ఎప్పుడైతే ఈ వచనాన్ని పూర్తిగా చదివితే చాలా మందికి వచ్చే అభిప్రాయం ఏంటంటే, దేవుడు కరుణామూర్తి అన్నారు కదండి, దేవుడు కనికరము గలవాడు అన్నాడు కదా, ఇప్పుడు ఏంటి ఆయన ఎంత అన్యాయంగా 3-4 తరముల వరకు అనగా తండ్రి చేసిన తప్పిదములకు 3-4 తరముల వరకు ఎందుకు ఆ దోషము వెంటాడుతూ వస్తుందని చెప్పి చాలా మంది కూడా దేవుని మిస్అండర్స్టాండ్ చేసుకునే పరిస్థితులను, అనగా అపార్థము చేసుకునే పరిస్థితులను గమనించండి. వాక్యము స్పష్టంగా చదవాలి, బైబిల్ అనేది స్పష్టంగా తెలుసుకోవాలి కూడా. బైబిల్ ఎప్పుడు కూడా మానవులకి దేవునికి మధ్యన ఒక మంచి అనుబంధాన్ని బైబిల్ అనేది సృష్టించింది. అయితే ఇక్కడ ఆలోచన చేయవలసింది ఏంటంటే, బైబిల్ కొత్త నిబంధనలో ఉన్న లేకపోతే పాత నిబంధన యొక్క చరిత్ర చూసిన దేవుడు మనుషులు లేకపోతే తన ప్రజలను లేకపోతే దేవుని సంఘాన్ని ఒక భార్యాభర్తల మధ్యన అనుబంధముగా పోల్చుకుని ఉన్నాడు. గమనించండి, మీరు పరమగీతాలు చదివిన కొత్త నిబంధన వచ్చేసరికి సార్వత్రిక సంఘంలో ప్రకటన గ్రంథంలో దేవుని వరుడుగా వస్తానని చెప్పి ఏ మాట సెలవిచ్చినా, ఒక భార్యకు ఒక భర్తకు అనగా భార్య అయిన మనమందరము కూడా సంఘాన్ని దేవుడు భార్యగా చూస్తున్నాడు, వరుడుగా దేవుడు తన్ను తాను చూసుకుంటున్నాడు. ఈ బైబిల్ ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక మాట చెప్తాను. వివాహము జరిగిన తర్వాత ఆ స్త్రీ కానీ ఆ పురుషుడు కానీ వేరొక వారిపైన ప్రేమ చూపిస్తే, వేరొక వారిపైన శ్రద్ధ పెడితే ఎవరన్నా ఉంటారో? ఒకవేళ కానీ ఒక స్త్రీ కానీ తన భర్తను విడిచిపెట్టి వేరే వాళ్ళపైన ఎవరిపైన మక్కువ చూపించదు అనుకోండి, భర్తకి ఎంత కోపం వస్తుంది, లేకపోతే భార్యకి ఎంత కోపం వస్తుంది. ఏంటిది, నువ్వు నా పైన ప్రేమ చూపించాలి కదా, నువ్వు నా పైన ప్రేమ చలాయించాలి కదా, నువ్వేంటి వాళ్ళపై చూపిస్తున్నారు. ఇదేంటంటే హక్కు, ప్రేమకి ఇచ్చిన ఒక హక్కు. దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చి మన కోసము పాప క్షమాపణ నిమిత్తము మరణించిన తర్వాత వరుడైన దేవుడు మన అందరినీ కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఏంటంటే, మనది భార్యాభర్తల మధ్యన ఉన్న అనుబంధం లాంటిది. అయితే ఇక్కడ వచనంలో ఒక మాట కనబడదు. తండ్రులు చేసిన తప్పిదములు 3-4 తరముల వరకు వెళ్ళిపోతాయి. గమనించండి, దేవుడు న్యాయం కలిగిన వాడు కదండి, దేవుడు కనికరము కలిగిన వాడు కదా. దేవుడు తరాన్ని వరకు అనగా దోషం వెళ్ళిపోతాయి, పాపం అనేది వచ్చేస్తుంది. గమనించండి, ఇంటి యజమానుడు కానీ సరిగ్గా లేకపోతే, ఇంటి యజమానుడు కానీ తప్పిదములకు వెళ్తే, ఇంటి యజమానుడు కానీ దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే ఖచ్చితంగా ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. ఉదాహరణ చెప్తాను. ఒక ఇంటి యజమానుడు త్రాగుబోతు అయ్యాడు అనుకోండి, తిరుగుబోతు అయ్యాడు అనుకోండి, దాని ఎఫెక్ట్ యజమాని వరకు ఉండిపోద్దా, లేకపోతే కుటుంబం అంతా కూడా అనిపిస్తారా? ఇంటి తిరిగిపోతాడైతే, ఇంటి యజమాని తిరిగిపోతైతే, తాగుబోతాడైతే త్రాగుడు వల్ల డబ్బులు రావు,
తిరుగుబోతు అవ్వడం వల్ల ఉన్న డబ్బులు అంతా కూడా అమ్మేస్తుంటారు. ఆటోమేటిక్గా దీని ఎఫెక్ట్ అంతా కూడా 3-4 తరాల వరకు వెళ్ళిపోతుంటారు. అలాగనే ఎవరైతే ఆత్మీయ అంధకారంలోకి పడిపోతారో, ఎవరైతే ఆత్మీయ సమస్యలలోకి వెళ్ళిపోతారో, ఈ యొక్క ఎఫెక్ట్ అనేది 3-4 తరముల వరకు వెళ్ళిపోతుంటుందని చెప్పి దేవుడు అక్కడ స్పష్టంగా తెలియజేస్తారు. అదే ఈ నిర్గమాకాండము ఇదే 20వ అధ్యాయంలో కూడా దేవుడు ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలు కైకొంటారో 1000 తరముల వరకు వాళ్ళని దీవిస్తారు, 1000 తరముల వరకు ఆస్వాదిస్తారని చెప్పి రాబోతున్న ఆ వచనాలు మనందరూ కూడా చూస్తూ ఉండొచ్చు. అంత కనికరము గలవాడు. ఈరోజు మనమందరము కూడా ఒక విషయాన్ని ధ్యానించబదులు ఉన్నాం. ఏంటంటే కంటికి కనిపించని విగ్రహ ఆరాధన కోసం మీ అందరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాం. చాలామంది అనుకుంటారు విగ్రహ ఆరాధన అంటే ప్రతిమలకు దండాలు పెట్టడమో, లేకపోతే బొమ్మలకు దండాలు పెట్టడమో, లేకపోతే మనుషులు కాలు పడిపోవడమో ఇది విగ్రహ ఆరాధనగా చాలామంది కూడా చూస్తుంటారు. బైబిల్ చెప్తుంది కంటికి కనిపించని విగ్రహారాధన చాలా ఉన్నాయి. కంటికి కనిపించని విగ్రహారాధన మనం ప్రతిరోజు చేసేస్తూ ఉంటున్నాం. కంటికి కనిపించిన ఆరాధనలో చాలామంది కూడా లోబడిపోతూ ఉన్నారు. ఈరోజు కంటికి కనిపించిన విగ్రహ ఆరాధన కోసం మీ అందరితో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా చూసేద్దామా, మన కంటికి కనిపించని విగ్రహారాధన ఏంటో తెలుసా? నేను అనే ఒక అహంకారము, ఐడల్ ఆఫ్ సెల్ఫ్ అంటారు. అనగా ఎప్పుడైతే నీకు నువ్వు ఎక్కువగా ప్రేమించుకుంటావో, నీకు నువ్వు ఎక్కువగా ఆశించుకుంటావో, నీకు నువ్వు ఎక్కువగా నీ కోసం ఆలోచించుకుంటావో దాన్ని విగ్రహ ఆరాధనగా అని మనం చూస్తూ ఉండొచ్చు. అసలు విగ్రహారాధన అంటే ఏంటండి? ప్రతిమలు దండం పెట్టినమా? గమనించండి, విగ్రహ ఆరాధన అంటే దేవుని కన్నా ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తారో దాన్ని విగ్రహారాధన అంటారు. ఈ మధ్యకాలంలో మరి ప్రాముఖ్యంగా యవ్వనస్తుల విషయానికి వచ్చేసరికి దేవుని పక్కన పెట్టి వాళ్ళకు వాళ్ళు ప్రేమించుకుంటారు. హెయిర్ స్టైల్స్ అని, లేకపోతే బ్యూటీ పార్లర్స్ అని, బ్యూటీషియన్ దగ్గరికి వెళ్ళిపోయో, లేకపోతే పర్మనెంట్ మేకప్లను తీసుకొని రావడము, మేకప్ ఎక్కువగా వేయడము, ఫంక్షన్స్ అయితే 3-4 గంటల ముందే బ్యూటీషియన్ దగ్గర కూర్చొని రెడీ అయిపోవడం, ఇదంతా కూడా ఒక విగ్రహారాధన వంటిదే. అహంకారము, నేను బాగుండాలి, నేను అందంగా కనబడాలి, నేను సమాజంలో గుర్తింపు వచ్చేయాలి, నేను 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 అని చెప్పి ఎప్పుడైతే నువ్వు బ్రతుకుతావో ఇది విగ్రహ ఆరాధన కింద వస్తుంది. ఈ రీతిగా మనం చేయకూడదు. అందుకని దేవుడు యేసు ప్రభువు లూకాసు సువార్త 9వ అధ్యాయం 23వ వాక్యంలో అంటాడు కదా, మరియు ఆయన అందరితో ఇట్లా అన్నాడు. ఏమని అన్నాడు యేసు ప్రభువు వారు? ఎవడైనను నన్ను వెంబడింప గోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన్ను తాను ఏం చేసుకోమంటున్నాడు దేవుడు ఇక్కడ? ఉపేక్షించుకొని అన్న మాట, తన్ను తాను తగ్గించుకోమంటున్నాడు, తన్ను తాను మర్చిపోమంటున్నాడు, తన్ను తాను పక్కన పెట్టమన్నాడు. సెల్ఫ్ ఐడలిజం అనేది పక్కన పెట్టి మీరు నన్ను వెంబడించాలి అని చెప్పి యేసు ప్రభువు స్పష్టీకరణ చేసి ఉన్నారు. గమనించండి, ఈ సామాజిక లోకంలో, ఈ సాంకేతిక లోకంలో, ఈ టెక్నాలజీ లోకంలో నేను అనే గర్వంలోకి వెళ్ళిపోయి చాలామంది కూడా వాళ్ళకు వాళ్ళు విగ్రహారాధన చేసుకుంటూ ఉన్నారు. నా వల్ల ఇదంతా జరిగిందండి, నా వల్ల ఇదంతా కూడా వెళ్తున్నాయండి, నేను ఉండడం బట్టి ఆ కుటుంబం నించుందండి, నేను ఉండడం బట్టి ఆ కుటుంబం చక్కగా వెళ్తుందని చెప్పి చాలామంది కూడా వాళ్ళకు వాళ్ళుగా గొప్పగా చెప్పుకుని వాళ్ళకు వాళ్ళుగా ఒక రకమైన అహంకారము, ఒక రకమైన అనుభూతి వాళ్ళు పొందుకొని దేవుని దృష్టిలో విగ్రహ ఆరాధనగా కనబడుతుంది. నీకు నువ్వు ఎక్కువగా ప్రేమించుకుంటే, నీ కోసం నువ్వు ఎక్కువగా ఆలోచన చేసుకుంటే, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి, దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టి, నా చిత్తమే, నా ఇష్టమే, నా ఉద్దేశమే అని చెప్పి నువ్వు వెళ్ళినట్లయితే ఇది విగ్రహ ఆరాధన కింద వస్తుంది. కనుక ఈ విషయంలో జాగ్రత్త పడండి. మరి రాజుని ఉజ్జయ సంగతి ఏమైందండి? ఉజ్జయ ఏమన్నా సామాన్యుడా? దేవుని పైన ఆధారపడిన వాడే, ప్రభువుని ప్రేమించిన వాడే, ప్రభు పైన ఎంతో విశ్వాసం ఉంచిన వాడే. కానీ అన్ని విధాలు కూడా పొలం రీత్యా, ఆర్థిక పరంగా, ఫైనాన్షియల్గా అన్ని విధాలు కూడా ఎప్పుడైతే రాజ్యం మొత్తం కూడా దీవించబడిందో ఉజ్జయాకి ఒక రకమైన గర్వం వచ్చేసేది. వచ్చిన తర్వాత దేవుని మందిరంలో అతి పరిశుద్ధ స్థలములో ఈయన ప్రవేశించకూడదు. ఎవరు ప్రవేశించాలట? యాజకులు ప్రవేశించాలి, ప్రధాన యాజకులు ప్రవేశించాలి. ఆ పరిశుద్ధ స్థలములో ఉజ్జయ వెళ్ళిపోయి ధూపార్తులు అర్పించడం మొదలుపెట్టాడు. గర్వముతో వెళ్ళిపోయాడు. నాకేంటి, నేను వెళ్తాను. అప్పటికి పాస్టర్ గారు చెప్పారు యాజకులు, సార్ ఆ పని చేయొద్దండి దయచేసి, దేవునికి అయిష్టం అంటే నా ఇష్టం, నేను వెళ్తానని చెప్పి అహంకారంతో వెళ్ళిపోయాడు. చివరికి ఉజ్జయ కుష్టి రోగాన్ని తెచ్చుకున్నాడు.
ఇది 3-4 తరముల వరకు వెళ్తా. తండ్రి చేసిన ఒక్క తప్పిదం వల్ల, నేను అనక కంటికి కనబడిన ఒక విగ్రహారాధన చేయడం వల్ల 3-4 తరముల వరకు ఈ పరిస్థితులు ఎదుర్కొన్నాయి. గమనించండి, నేను ఒక అహంకారం అనేది దయచేసి మీలోకి రానివ్వద్దు. నేను సెల్ఫ్ అని చెప్పుకుని నువ్వు జీవిస్తే ఇది సెల్ఫ్ ఐడియలిజంగా వస్తుంది. కనుక నీకు నువ్వు విగ్రహారాధన చేసినట్టు ఉంటుంది. కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమించాను. కొంతమంది చాలామంది కూడా ఎక్కువగా అద్దం ముందే గడుపుతూ ఉంటారు. వాళ్ళ జీవితం సగం అంతా కూడా చూస్తే అద్దం ముందు జుట్టు ఎలాగుంది, లేకపోతే నా బ్రతుకు ఎలాగుందని చెప్పి చూస్తారు. గమనించండి, అహంకారము ధోరణి తీసివేసి, నేను అనే ఒక అహంభావాన్ని తీసివేసి సెల్ఫ్ ఐడియలిజం అనేది పక్కన పెట్టినట్లయితే ఖచ్చితంగా ప్రభుని ప్రేమించేవారు. ఇది మొట్టమొదటిగా కంటికి కనిపించని ఒక విగ్రహ ఆరాధన. రెండోదిగా ఇంకొక విగ్రహారాధన ఉంది, అది చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. రెండోదిగా కంటికి కనిపించని విగ్రహారాధన ఏంటో తెలుసా? బంధాలు మరియు కుటుంబాలు. ఏంటంటే అవి బంధాలు మరియు కుటుంబాలు. తెరవండి బైబిల్స్ అందరూ కూడా మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వాక్యం చూసినట్లయితే, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తల్లినైనను తండ్రినైనను నాకన్నా ఎక్కువగా ప్రేమించువాడు పాత్రుడు కాడు అని చెప్పి యేసు ప్రభువారు ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. మీ అందరికి వచ్చే పెద్ద సందేహం ఏంటంటే, అదేంటండి యేసు ప్రభువారు తల్లిని తండ్రిని విడిచిపెట్టమంటున్నాడా? యేసు ప్రభువారు భర్తని భార్యని విడిచిపెట్టి జీవించమన్నాడు. గమనించండి, బైబిల్ అందుకనే సరిగ్గా అర్థము చేసుకోవాలి. ఇక్కడ దేవుడు బంధాలని విడిచిపెట్టమనట్లే, తండ్రిని విడిచిపెట్టమనట్లే. దేవుడు తల్లిదండ్రులను సన్మానించమన్నాడు, ప్రేమించమన్నాడు, లోబడి ఉండమన్నాడు, ఇవన్నీ కూడా చెప్పినాడు. అయితే ఇక్కడ తల్లిదండ్రుల స్థానాన్ని అనగా దేవుని స్థానాన్ని తల్లిదండ్రులు భర్తీ చేయకూడదు. ఇక్కడ అర్థం అది. దేవునికి ఏదైతే మనం స్థానం పెట్టామో, ప్రభువుకి ఏదైతే స్థానం మనం పెట్టుకున్నామో, ఆ స్థానాన్ని తల్లిదండ్రులు భర్తీ చేయడం, అంత ఆ ప్రేమలోకి వెళ్ళిపోకూడదు. దేవుని తర్వాత మీరు తల్లిదండ్రులు ప్రేమించారు. ఈ లోకంలో తల్లిదండ్రులు మనం గౌరవించాలి. ఎవరన్నా మన తల్లినన్నా, ఎవరన్నా మన తండ్రినన్నా, ఎవరన్నా మన సహోదరునన్నా ఖచ్చితంగా మన ప్రాణం వాళ్ళ కోసం అడ్డు పెట్టాలి. ఎన్ని లక్షణాలు వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలి, ఎంత న్యాయ పోరాటమైన వాళ్ళ కోసం చేయాలి, తండ్రి కోసం ప్రాణాలు సైతం అర్పించాలి. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి, ప్రభువు దగ్గరికి వచ్చేసరికి దేవుణ్ణే మీరు ఎక్కువ ప్రేమించాలి, ప్రభువునే మీరు ఎక్కువ ప్రేమించాలి. ఆ స్థానం అనేది దేవుని స్థానము, తల్లిదండ్రులు భర్తీ చేయకూడదు. బైబిల్లో ఒక తండ్రి కనబడుతున్నాడు. ఈ తండ్రి నిజానికి ఒక మంచి యాజకుడు, దేవుని ప్రేమించినవాడు, దేవుని న్యాయమూర్తిగా వెళ్ళినవాడు. అనేక మంది కూడా వచ్చేవారు, ఆయన దగ్గరికి వచ్చేవారు. ఆయన చెయ్యేస్తే గర్భఫలాలు తెరిచిపడేవి, ఆయన చెయ్యేస్తే అద్భుతాలు జరిగేవి. కానీ పిల్లల విషయంలో చాలా వెనకబడిపోయాడు, పిల్లల విషయంలో చాలా వెనక్కి వెళ్ళిపోయాడు. ఎవరండి ఆయన? యాజకుడైన ఏలీ గారు అన్ని విధాలు కూడా దీవించబడినవాడు, అన్ని విధాలు కూడా అభివృద్ధిలోకి వెళ్ళాడు. కానీ పిల్లల విషయంలోకి వచ్చేసరికి ఓఫ్ని ఫినెహాస్ వీళ్ళిద్దరి విషయంలోకి వచ్చేసరికి ఆ బంధాలు, ఆ కుటుంబాలు, దేవునికి ఇవ్వాల్సిన స్థానము దేవునికి ఇవ్వకుండా కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దేవుని తీర్పులోకి ఏలీ గారు వెళ్ళిపోయారు. గమనించండి, చాలా మంది కూడా సంఘానికన్నా అనగా ఆదివారపు ఆరాధన మానేసన్నా కుటుంబాల దగ్గరికి వెళ్తారు, లేకపోతే ఆదివారపు ఆరాధన మానేసన్నా మిత్రుల దగ్గరికి వెళ్ళిపోతుంటాయి. ఇది పెద్ద ముఖ్యం కాదులే, ఎప్పుడు వెళ్ళేదే కదా, సంఘానికి ఎప్పుడు కూడా వెళ్ళేదే కదా, వచ్చేవారం వెళ్దాంలే, ఒకవేళ లైవ్ వచ్చేస్తుంది కదా అప్పుడు వాక్యం విందామని చెప్పి చాలా మంది కూడా కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చి దేవుణ్ణి పక్కన పెడతారు. మీ కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వండి, మీ కుటుంబాన్ని ప్రేమించండి, మీ కుటుంబాన్ని గౌరవించండి. కానీ దానికన్నా ఎక్కువగా మీరు ప్రభుని ప్రేమించాలి. ఆ కుటుంబాల బంధాల కన్నా దేవుణ్ణి మీరు ఎక్కువగా ప్రేమించినట్లయితే కంటికి కనబడిన విగ్రహ ఆరాధన మీరు చేయకుండా ఉంటారు. ఒకవేళ దేవుని కన్నా బంధువులకు అలాగే కుటుంబాలు మీరు ఎక్కువగా ప్రేమించినట్లయితే తద్వారా మీరు విగ్రహారాధన చేస్తున్నారు. ఇవి కంటికి కనిపించవండి, ఇవి ఏమి కూడా పెద్దగా ఎవరు కూడా తీసుకుని చాలామంది ప్రతిమలకు, బొమ్మలకు, లేకపోతే మనుషులకు దండాలు వంగి పెడితేనే ఇది విగ్రహారాధన అంటే, మేము ఏ విగ్రహారాధన చేయట్లేదండి, ఏ ప్రతిమలకు, ఏ బొమ్మలకు, ఏ మనిషికి మేము దండం పెట్టట్లేదు అంటారు. ప్రభు దీవించబడిన గాక, ఆ రీతిగా మంచిదే. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యం కంటికి కనబడిన విగ్రహారాధన ఉంది కనుక ఇది తెలిసో తెలియకో చాలా మంది కూడా చేసేస్తున్నారు. దీన్ని మానివేయండి. మొట్టమొదటిగా నేను ఒక అహంకారం అనగా సెల్ఫ్ ఐడియలిజం అనేది తీసివేయండి. రెండోదిగా బంధాలు మరియు కుటుంబాలు అనగా రిలేషన్షిప్స్ అండ్ ఫ్యామిలీ అనే ఒక విగ్రహారాధన నుంచి బయటకు వచ్చినట్లయితే దేవుని మీరు ప్రేమించండి. ఖచ్చితంగా కాపుదల మీ అందరూ కూడా పొందుకునుడు గాక. ప్రార్థన చేసుకుందామా? కండ్లు మూసుకుంటారా? మహాపరిశుద్ధుడా, మా పరమ తండ్రి, మా యేసయ్య,
కంటికి కనబడని విగ్రహారాధన ఈ దినమున మాకు బోధించావు ప్రభా, దానికే నీకు వందనాలు. నేను ఒక అహంకారముతో తండ్రి నాయన ఎవరైతే బంధువులకు మిత్రులకు వాళ్ళ యొక్క దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళు బంధువులకి ఇస్తున్నారు తండ్రి, ఆ రీతిగా ఎవరైతే కనబడిన విగ్రహారాధన చేస్తున్న దయచేసి వాళ్ళకి క్షమించి నిన్ను ప్రేమించి ఒక గొప్ప స్వభావం వాళ్ళలోకి కలుగులాగున కృప దయచేయండి ప్రభా. తండ్రి విన్న వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నాటబడి వాళ్ళ జీవితంలో ఫలభరితంగా మారులాగిన కృప దయచేయమని, ఎవ్వరికి ఎటువంటి కీడు కానీ కష్టం కానీ రాకుండా నీవే తోడుతో నీవే నీడతో నడిపించి ఆశీర్వాదాలు వాళ్ళ జీవితంలో కుమ్మరింప చేయమని, దూరం విదేశీ ప్రాంతాల ప్రతి ఒక్క ఆడబిడ్డను ప్రతి ఒక్క పురుషుని కొన్ని చేతికి అప్పగిస్తూ వాళ్ళకి శ్రేయస్సును మంచి ఆరోగ్యాన్ని ఆర్థికంగా అన్ని విధాలకు కూడా బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మీ అందరూ కూడా దీవించును గాక. ఈ కార్యక్రమం అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేసి ప్రభు యొక్క సువార్తను ప్రకటించండి. ఒకవేళ ఈ పరిచయం మీరు ప్రోత్సహిద్దాం అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అకౌంట్ డీటెయిల్స్కి మీ అమూల్యమైన సహకారం మాకు అందించి మీరందరూ కూడా మాకు ప్రోత్సహించండి. అది ఎంతో మాకు దీవెన కనుక మీరు ఇచ్చే ₹1 అది మా యవన పరిచయకి ఎంతో దీవెనకరంగా ఉంటుంది కనుక దయచేసి ప్రోత్సహించి దేవుని నామములు అందరూ కూడా ఘనత పొందుకోవాల్సిందిగా కోరుచు ఉన్నాను. అలాగనే దైవ దీవెన కార్యక్రమం అనగా సోమవారం నుండి శనివారం వరకు జరుగుతున్న ఈ దైవ దీవెన కార్యక్రమం ఏదైతే ఉందో వాట్సాప్ మొబైల్స్లో ప్రతిరోజు మీకు రావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్కి మీ పేరు మీ ఊరు పెట్టినట్లయితే ప్రతిరోజు కూడా దేవుని వర్తమానాలు పంపడం జరుగుతాయి. విషయాన్ని గమనించండి, అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. దేవుడు మీ అందరూ కూడా దీవించిన గాక. వాక్య పరిచయంలో మీ సహోదరుడు పాస్టర్ శామ్. గాడ్ బ్లెస్ యూ. షలోమ్. ప్రైజ్ లార్డ్. మరణాత. థ్యాంక్ యూ. ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ. మీరు బైబిల్ కాలేజీలో చేరాలనుకుంటున్నారా? అయితే ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ మీకు ఆహ్వానం పలుకుతుంది. మా వద్ద BTH, BD, MTH, MDiv, PhD మొదలగు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9666442222 మరియు 8121333322. అలాగే ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించి మీ యొక్క అడ్మిషన్స్ కొరకు ఫోన్ చేయగలరు.